ఇంత విజయోత్సవంగా నిర్వహించినటువంటి ఎల్లంపేట యూత్ అసలు వీళ్ళని చూస్తుంటే నాకు ఛత్రపతి శివాజీ లెక్క కనిపిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో కానీ ఇప్పుడున్న యువత పెడదారి పడుతున్న కాలంలో కానీ ఒక వీరుడి యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆ స్ఫూర్తిని పొందాలనే ఒక ఆంక్షతోటి ఆయన పేరు మీదనే యూత్ను ఎస్టాబ్లిష్ చేసుకొని గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఈ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఈసారి నన్ను ఎట్లయినా రావాలని నన్ను ఇక్కడ గెస్ట్గా పిలవడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేనే ఆశ్చర్యానికి గురైనా. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇంతమంది యువత ఒక వీరుని యొక్క జ్ఞాపకాలను ఆయన వీరత్వాన్ని స్మరించుకుంటూ ఆ దిశలో నడవాలని ఇంతమంది వీరులు ఉన్నారని నేను అనుకున్నా. వీళ్ళందరూ కూడా శివాజీ మహారాజ్ యొక్క ఏదైతే ఆయన కోరుకున్నాడో సమాజం అందరూ సమానమని, మహిళలను కూడా గౌరవించాలని, ఏ చెడు అలవాట్లకు పోకూడదని, ఏదైతే గెరిల్లా వార్ఫేర్ శత్రువు ఎంత బలంగా ఉన్నా కూడా మనం ఎట్లా ఓడించాలనే పన్నగాలతోటి వ్యూహాలతోటి ఎట్లయితే విజయం సాధించిండో, ఆయన ఎంత అప్రతిహతంగా ఆయన కాలంలో సుపరిపాలన అందించిండో అలాంటి స్ఫూర్తిని వీళ్ళు పొంది నెక్స్ట్ వచ్చే తరానికి ఈ భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వారి వీరత్వానికి వాళ్ళు కూడా పోలీస్ శాఖల్లో కానీ వివిధ శాఖల్లో కానీ ఎలాంటి చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో సన్మార్గం నడుస్తూ శివాజీ మహారాజ్ యొక్క ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన నడిపిన బాటల్లో నడుచుకుంటూ వారి యొక్క త్యాగాలను వారు చేసిన గొప్ప గొప్ప పనులను ముందుకు తీసుకెళ్లాలని ఈ ఎల్లంపేట ఇక్కడ నుంచే కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ ఉత్సవాల్లో పాల్గొనకుండా బయట వింటున్న మాటలు వింటున్న అందరికీ కూడా ఛత్రపతి మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి ఇదే ఎల్లంపేట ఊరును కూడా ఆదర్శంగా తీసుకొని ఈ మానుకోట జిల్లా కాదు యావత్ తెలంగాణలోని యువత కూడా ఈ ఎల్లంపేటలను మోడల్గా తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వ్యక్తులు ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి తాగుడుకు బానిసైపోతున్న కాలంలో కూడా ఇంత మంచి ధర్మం, ఇంత మంచి నీతి, నిజాయితీ, పౌరుషానికి ప్రతీకైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని తలుచుకోవడం చాలా నిజంగా గర్వంగా అనిపిస్తుంది. నేను చాలా వీళ్ళు అందరినీ అభినందిస్తున్నాను. ఇక్కడ ఎల్లంపేట ఏదైతే ఉన్నారో యూతులు, వాళ్ళ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ప్రదర్శిస్తూ ఇలా పార్టీల మీటింగ్లు అంటేనే ఉరుకుతారు ఇలా. కానీ ఏ లబ్ధి లేకుండా, ఏ స్వార్థం లేకుండా ఒక మహనీయుడిని తలుచుకుంటూ ఒక ఉత్సవం చేయడం అంటే వాళ్ళకు వాళ్ళు నైతిక బాధ్యతతోటి వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వీళ్ళందరికీ కూడా మనసారా నేను ధన్యవాదాలు చెప్తూ అభినందిస్తున్నాను.